మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వేసవికాలం వచ్చేసింది. వేసవికాలంతో పాటు వేడి మాత్రమే కాకుండా స్కిన్ సమస్యలు కూడా తీసుకొస్తుంది. అయితే ఆయిలీ స్కిన్ ఉండేవాళ్ళు, డ్రై స్కిన్ ఉండేవాళ్ళు ఈ ట్యాన్ అవ్వకుండా, స్కిన్ ఇష్యూస్ రాకుండా ఉండటానికి ఏం చేయొచ్చు, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఈ విషయాన్ని డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వప్నప్రియ గారు, డెర్మటాలజిస్ట్. హలో మ్యామ్. హలో అండి మ్యామ్, సమ్మర్ వచ్చిందంటే అందరికీ భయం, బయటికి వెళ్ళాలంటేనే ఫస్ట్ ట్యాన్ అయిపోతామని. సో ఈ ట్యానింగ్ అనేది డ్రై స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ ఇద్దరికి ఈక్వల్ గా ఉంటుందా? సో వన్స్ ట్యాన్ అయ్యింది అని అంటే ఆ ట్యానింగ్ పోవడం అనేది సాధ్యం అవుతుందా లేదా? ట్యానింగ్ అనేది స్కిన్ టైప్ అంటే ఆయిలీ డ్రైనెస్ ని బట్టి ఉంటుంది. వీ హ్యావ్ ఏ మెలనిన్ కంటెంట్ బట్టి, మన స్కిన్ లో ఉండే మెలనిన్ కంటెంట్ బట్టి మనం ట్యాన్ అవుతాం. బికాస్ ద స్కిన్ లో ఉండే మెలనిన్ సన్లైట్ ని అబ్జర్వ్ చేస్తుంది. సో అది ఎంత లైట్ ని అబ్జర్వ్ చేస్తే అంత ట్యాన్ అవుతాం. సో ఇఫ్ యూ సీ కకేషన్స్ అండ్ మన ఇండియన్స్ అండ్ అమెరికన్స్ చూసారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎండకి ఎక్స్పోజ్ అయ్యారంటే ఒకరు సన్ బర్న్ అవుతారు, ఒకరు నల్లగవుతారు. ఎందుకంటే వీ హ్యావ్ మెలనిన్, వీ టేక్ ఇట్ మోర్ అండ్ వీ గెట్ ట్యాన్. బట్ వాళ్ళకి సన్ బర్న్, ఎర్రగా కాలిపోయినట్టు అయిపోయి స్కిన్ పీల్ ఆఫ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్, నాట్ వెదర్ యూ హ్యావ్ ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ కాదు. బోత్ ఆఫ్ దమ్ కెన్ గెట్ ఈక్వల్లీ ట్యాన్డ్ టు ద సేమ్ ఎక్స్టెంట్. బట్ మన స్కిన్ కేర్ will prevent this tanning or decrease the intensity of the tanning and how fast it will go అనేది కూడా మన స్కిన్ కేర్ ని బట్టి ఉంటుంది. సో డెఫినెట్లీ వెదర్ యూ హ్యావ్ ఆయిలీ స్కిన్ ఆర్ డ్రై స్కిన్. మెయిన్ ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి సమ్మర్ రాగానే నాకు ఆల్రెడీ చెమటలు పడుతుంది, నాకు ఆల్రెడీ ఇంత జిడ్డుగా ఉంది, నేను ఇంకా సన్ స్క్రీన్ పెట్టుకోను. దట్ ఈస్ ద రీజన్ దే స్టార్ట్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. సన్ స్క్రీన్ లో ఇప్పుడు బ్యూటిఫుల్ ఫార్ములేషన్స్ ఉన్నాయి. ఎంత వండర్ఫుల్ ఫార్ములేషన్స్ అంటే అసలు పెట్టుకుంటే ఇలా వాటర్ లాగా మెల్ట్ అయిపోతుంది స్కిన్ లో. అండ్ దే సింక్ ఇన్ యువర్ స్కిన్ సో వెల్. దానిపైన మేకప్ పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అసలు మేకప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈవెన్ వీ హ్యావ్ టింటెడ్ సన్ స్క్రీన్స్. టింటెడ్ అంటే ఫౌండేషన్ బేస్. సో అదే సన్ స్క్రీన్ లాగా, అదే ఫౌండేషన్ లాగా, వన్ ఈస్ డూయింగ్ ద జాబ్ ఆఫ్ బోత్. ఈవెన్ మాయిశ్చరైజర్ కూడా సపరేట్ గా పెట్టుకోకర్లేదు, బికాస్ దే ఆల్సో ఆర్ కమింగ్ విత్ హైడ్రేటింగ్ కంటెంట్స్ ఆఫ్ ద మాయిశ్చరైజర్. సో ఇన్ని యూస్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఒకే దాంట్లో మేనేజ్ అయినప్పుడు మీకు ఎందుకు అన్ని లేయర్స్ అవసరం పడుతుంది? స్టిల్ యూ కెన్ మేనేజ్. అండ్ యూ కెన్ హ్యావ్ ఈవెన్ సన్ స్క్రీన్ పౌడర్స్ వస్తున్నాయి. సన్ స్క్రీన్ పెట్టుకొని సన్ స్క్రీన్ టచ్అప్ కి యూ కెన్ యూస్ యాజ్ ఎ పౌడర్. కొద్ది గ్రీజీ ఉంది, ఆయనతో కూడా తగ్గాలి అంటే యూ కెన్ యూస్ సన్ స్క్రీన్ పౌడర్ ఆన్ ద టాప్. అండ్ రీఅప్లికేషన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆ స్వెట్ అనేది, ఆయిలీనెస్ అనేది కొంచెం తగ్గించుకోవడానికి ఏమి ఆప్షన్స్ ఉన్నాయి? ఆయిలీనెస్ తగ్గించుకోవడానికి ఏంటంటే నైట్ టైం యూజ్ చేసే సీరమ్ ని ఆయిలీనెస్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేయాలి. పర్టికులర్లీ వీ హ్యావ్ ప్యాక్స్, ఈ ఆయిలీనెస్ కంట్రోల్ చేయడానికి నైట్ టైం ప్యాక్స్ ఉంటాయి. ఆర్ ఈవెన్ వీ హ్యావ్ సీరమ్స్, పర్టికులర్లీ సాల్సిక్ యాసిడ్ కానీ రెటినాల్ బేస్డ్ కానీ ఆయిల్ కంట్రోల్ చేయడానికి అది వాడితే మీకు డే టైం అంత ఆయిలీనెస్ ఉండదు. దట్ ఈస్ వన్ థింగ్. ఎక్సెసివ్గా యాక్నీ ఉన్న వాళ్ళకి వీ స్టార్ట్ ఈవెన్ ఐసోట్రెట్నైన్ అలాంగ్ విత్ ఆయిలీనెస్ అండ్ యాక్నీ ఉంటే ఐసోట్రెట్నైన్. సో దీంతో కూడా చాలా వరకు మీ ఆయిలీనెస్ కంట్రోల్ అవుతుంది. సో అండ్ యువర్ మాయిశ్చరైజర్స్ అంటే స్కిన్ కేర్ ఏంటంటే చాలా మంది దే డోంట్ థింక్ ద సీజన్ హ్యాస్ చేంజ్, ఐ హ్యావ్ టు చేంజ్. ఇయర్ అంతా ఒకేలాగా యూనిఫామ్ గా నో, వన్ స్కిన్ కేర్ డజంట్ ఫిట్ ఫర్ ద హోల్ ఇయర్. అకార్డింగ్ టు ద సీజన్, యువర్ స్కిన్ టైప్, యూ హ్యావ్ టు బీ షిఫ్టింగ్ యువర్ స్కిన్ కేర్ అండ్ ఫిక్స్డ్. అంటే ప్రతి ఇయర్ కొత్తగా కూడా మళ్ళీ కొత్తగా యాడ్ ఆన్ చేయడము అలాంటివి చేయొద్దు. అండ్ ప్రోడక్ట్స్ కూడా అండి, పర్టికులర్లీ సమ్మర్ సీజన్ ఫోటో సెన్సిటివ్ ప్రోడక్ట్స్ లైక్ సాల్సిక్ యాసిడ్ అలాంటి స్ట్రాంగ్ సీరమ్స్ అన్ని డే టైం పెట్టుకొని ఎండగలితే ఇంకా డార్క్ అవుతారు. సో ఏ ఇంగ్రీడియంట్స్ సన్కి ఎక్స్పోజ్ అయినా కూడా నాకు ప్రాబ్లం అవ్వదు అని ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. లేదు అంటే ప్రోడక్ట్ మీరు నైట్ వాడాల్సింది మార్నింగ్ పెట్టుకొని ఎండగలితే ఇంకా నల్లగవుతుంది. ఓకే, స్కిన్ అంతా డ్యామేజ్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ యూ షుడ్ అండర్స్టాండ్ ద స్కిన్ కేర్. అంటే ఎవ్రీ వన్ థింగ్స్ నాకు అన్ని తెలుసు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ మీ స్కిన్ కి ఏది పడుతుందని తెలియాలి కదా. దాట్ ఈస్ అ ప్రాబ్లం. వీ ఫీల్ ఇది మంచిదే కానీ చెప్తుంది, ఇది బాగుంది, నాకు అన్ని కావాలి అని ఎవ్రీ వన్ స్టార్ట్స్ యూజింగ్ ఎవ్రీథింగ్. ఎన్ని పెట్టుకుంటారంటే ఒక స్కిన్ పైన? యూ కాంట్ యూజ్ ఇట్. అండ్ అన్ని లేయర్స్ పెట్టుకునేసరికి యూ విల్ ఫీల్ సఫకేటెడ్. Keep the skincare very simple, clean, easy so that you consistently use it to show the results. సో ఇప్పుడు సన్ స్క్రీన్ లో కూడా SPF 30, 50 అని అలా ఉంటుంది కదా. సో ఎలా దాని డిఫరెన్స్ ఏంటి, ఏది ఎవరికి ఎలా సెట్ అవుతుందని ఎట్లా తెలుసుకుంటాం? ఇంట్లో ఉన్నారు యూజువలీ అంటే 30 SPF is okay, and usually most of them we say 30 SPF is fine. But 30 SPF కి ఇంత క్వాంటిటీ ఆఫ్ సన్ స్క్రీన్ డెఫినెట్లీ మనం బెటర్. ఎవరు బెటర్ ఎంత చెప్తాం, బెటరు ఒక్కసారి పెట్టుకుంటారు సన్ స్క్రీన్. యూ హ్యావ్ టు యూజ్ SPF ఇఫ్ యూఆర్ ఇండోర్స్ మినిమం 30, అవుట్డోర్స్ వెళ్తున్నారంటే ఐ వుడ్ సజెస్ట్ యూజ్ 50.
50 SPF యూజ్ చేసి ఇంతనే సన్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. నో, దట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ అండి. SPFకి మీ క్వాంటిటీ ఆఫ్ ద సన్ స్క్రీన్కి సంబంధం లేదు. వెదర్ యు ఆర్ యూజింగ్ 30 SPF, 50 SPF, ద క్వాంటిటీ ఆఫ్ ద సన్ స్క్రీన్ రిమైన్స్ ద సేమ్. ద SPF టాక్స్ అబౌట్ యువర్ అల్ట్రావైలెట్ బి ప్రొటెక్షన్ లెవెల్స్ అండి. PA ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, PA+++ అని ఉంటుంది. అది అల్ట్రావైలెట్ ఏ ప్రొటెక్షన్ ఎంత చేస్తుంది అనేది ఇట్ విల్ టాక్. సో మీరు ఎటువంటి అట్మాస్ఫియర్లో యు ఆర్ దేర్ అనే దాన్ని బట్టి కూడా వీ విల్ హ్యావ్ టు చూస్. ఇంకోటి బ్లూ లైట్ ప్రొటెక్షన్ అని కూడా ఉంటుంది సన్ స్క్రీన్. బ్లూ లైట్ ప్రొటెక్షన్ అంటే మీ స్క్రీన్స్ నుంచి ప్రొటెక్షన్, ఇంక్లూడింగ్ యువర్ ఫోన్ స్క్రీన్స్ ఆర్ యువర్ ల్యాప్టాప్ స్క్రీన్స్, అవన్నిటిని కూడా. సో ద టైప్ ఆఫ్ సన్ స్క్రీన్. ఇంకోటి కొంతమంది వంటింట్లో ఎక్కువ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, IR ప్రొటెక్షన్ ఉండే సన్ స్క్రీన్ కావాలి. సో లేబుల్స్ మీద యూ షుడ్ చెక్ యువర్ SPFs, యువర్ PA ఫ్యాక్టర్స్, యువర్ బ్లూ లైట్ ప్రొటెక్షన్, IR లైట్. సో ఈ ఫ్యాక్టర్స్ని చూస్ చేసుకుని మీ సన్ స్క్రీన్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేయాలి. అండ్ సన్ స్క్రీన్స్లో కూడా లోషన్, జెల్, క్రీమ్ బేస్, దాన్ని మీ స్కిన్ టైప్ని బట్టి సెలెక్ట్ చేయాలి. సో జెల్ బేస్డ్ యూజువలీ ఫర్ ఆయిలీ స్కిన్, క్రీమ్ బేస్ ఫర్ యువర్ డ్రై స్కిన్. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు చూస్ యువర్ సన్ స్క్రీన్. మ్యామ్, ఇప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోవడం వల్ల వైటమిన్ డి అబ్జార్ప్షన్ కూడా ఉంటుందని అంటారు, నిజమేనా? సన్ స్క్రీన్ మనం బాడీ అంతా పెట్టట్లేదు, అండ్ వీఆర్ ఓన్లీ యూజింగ్ ద ఫేస్. దట్ ఈస్ నాట్ ట్రూ. సన్ స్క్రీన్ పెట్టుకొని మనం వైటమిన్ డి అంత ప్రొడక్షన్ ఆగిపోతుంది. It is not true. It has not been confirmed. It is not giving first thing 100% protection from your sun. It is giving partial protection, but that partial protection is important to prevent your aging of the skin. లేదంటే మనం అల్ట్రావైలెట్ డ్యామేజ్ వల్ల మన స్కిన్ అనేది ఫాస్ట్గా ఏజ్ అయిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ సన్ స్క్రీన్ ఇస్ ఇంపార్టెంట్. కానీ సన్ స్క్రీన్ డజంట్ స్టాప్ యువర్ వైటమిన్ డి ప్రొడక్షన్ ఆన్ ది అదర్ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ. ఓన్లీ ఫేస్ వరకు పెట్టుకోవడం వల్ల నో. సో వీ డోంట్ నీడ్ టు బి. అది చాలా మంది మీరు అడిగిన క్వశ్చన్ అయితే నిజంగా, అంటే మనం ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో సన్కి ఆ పార్ట్స్ మొత్తం కూడా అప్లై చేసుకుని వెళ్తాం కదా, సో దట్ ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ నుంచి దట్ ఈస్ నాట్ 100% ట్రూ. దట్ ఈస్ నాట్ 100% ట్రూ, అండ్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ దట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ద అమౌంట్ ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజ్ అయ్యే టైం ఎంత ఎక్స్పోజ్ అవుతున్నారు అందరూ పర్ డే? ఐ డోంట్ ఆఫీస్లో ఉంటారు హార్డ్లీ 15 minutes. And I'll tell you, 15 minutes of sun exposure is not enough to get all the vitamin D required for the body. It is not at all sufficient. We almost need 30 minutes to 1 hour exposure to get our minimum daily requirement. Ante evaru opika ledu, ante evaru కూర్చోవట్లేదు, and they believe that their vitamin D requirement is only coming from the sun is not. సో అలానే సో సమ్మర్ వచ్చిందని అంటే ఓవర్ స్వెట్టింగ్ అనేది కూడా ఉంటుంది. కొంతమందిలోనే చాలా ఎక్కువ ఉంటుంది, నార్మల్ గా రావాల్సిన దానికన్నా ఎక్కువ వస్తుంది. వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల అలా వస్తుందా? అండ్ ఆ స్వెట్టింగ్ తో వచ్చేటువంటి స్కిన్ ఇష్యూస్ ఏంటి? హైపర్ హైడ్రోసిస్ అంటారు, ఎక్సెసివ్ స్వెట్టింగ్, మీరు చెప్పిన ప్రాబ్లం. ఈ హైపర్ హైడ్రోసిస్ పర్టికులర్లీ పామ్స్ అండ్ సోల్స్. కొంతమందికి సమ్మర్ రాగానే పాపం ఆల్రెడీ ఉంటుంది ఇయర్ అంతా, బట్ ఈ సమ్మర్లో దే విల్ హ్యావ్ ఎక్సెసివ్ స్వెట్టింగ్ దేర్ పామ్స్ అండ్ సోల్స్. లేదు అంటే అండర్ ఆర్మ్ ఏరియాలో యాక్సిలరీ హైపర్హైడ్రోసిస్ అంటారు. దాంతో ఎంత ఇబ్బంది పడుతుంటారంటే దే క్యాన్ గో ఇన్ బిట్వీన్ ద పీపుల్, హ్యాండ్ షేక్ చేయలేరు, షూస్ వేసుకోలేరు, సిస్టమ్ హ్యాండిల్ చేయడము, ఇలాంటి మెనీ ఇష్యూస్ దే ఫేస్. దీనికి వన్ థింగ్ ఇస్ ప్రైమరీ హైపర్హైడ్రోసిస్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ప్రకారంగా, లేదు అంటే యాజ్ సచ్ వితౌట్ ఎనీ డిసీజ్ రీజన్స్ లేకుండా ఇడియోపతిక్గా దట్ కెన్ హ్యాపన్. సెకండరీ అంటే హైపర్ థైరాయిడ్ వల్ల కానీ ఎనీ అదర్ అసోసియేటెడ్ హెల్త్ ఇష్యూస్ వల్ల, ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల దే కెన్ హ్యావ్. బట్ దట్స్ ఎ వెరీ వెరీ రేర్ సినారియో అండి. ఐ హ్యావ్ నాట్ సీన్ టు సే ట్రూలీ ఎక్సెప్ట్ యాంగ్జైటీ అండ్ ఫుడ్ తిన్నప్పుడు, స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు, అలాంటి సినారియోస్ తప్ప, అండ్ హైపర్ థైరాయిడ్. ఈ 3 ఆర్ ద కరెక్టబుల్ కాజెస్ ప్రాబబ్లీ విచ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ప్రాక్టీస్ కామన్లీ ఫర్ ఇంక్రీజ్ స్వెట్టింగ్. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ రేర్. మోస్ట్లీ జస్ట్ బుక్స్లో ఉంటాయి కానీ వీ హ్యావ్ నాట్ సీన్ మచ్ ఇన్ ద క్లినికల్ సినారియోస్ అన్నమాట. ఓకే. ఇంకా అదర్ టైప్స్ ఆఫ్ స్వెట్టింగ్ అంటే జనరలైజ్ స్వెట్టింగ్. నార్మల్గానే సమ్మర్ అసోసియేటెడ్ స్వెట్టింగ్ వచ్చేసరికి మనకి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ సమ్మర్ రాగానే రేజ్ అయ్యేది తామర, రింగ్ వామ్. దాన్ని పట్టించుకోరు, మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో క్రీమ్ తెచ్చుకుంటారు, తగ్గినట్టు తగ్గుతుంది, పెరుగుతుంది. దీనికి మేజర్ రీజన్ రాంగ్ ట్రీట్మెంట్ అండ్ నాట్ ట్రీటింగ్ ద అండర్లైన్ ఇష్యూ. అంటే చెమట నుంచి వచ్చే చెమటకాయలు కూడా వస్తూ ఉంటాయి కదా, అది కూడా చెమటలు. తామరకి చెమటకాయలు డిఫరెంట్. చెమటకాయలో మనకు ఒక శాండ్ పేపర్ ఫీలింగ్ లాగా తెలిసిపోతుంది స్కిన్. అదంతా వచ్చినప్పుడు ఇట్లా ముళ్ళు కూర్చిన ఫీలింగ్ లాగా అనిపించడం స్కిన్ పైన, ఒక ఫైన్ శాండ్ పేపర్ ర్యాష్ లాగా అనిపించడము, బర్నింగ్ సెన్సేషన్ ఉండడము, ఇవన్నీ ఆర్ వెరీ పాసిబుల్ థింగ్స్. బట్ ట్రీటింగ్ దీస్ ఇన్ఫెక్షన్స్ అండి మిస్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ స్ప్రెడ్ అయిపోతారు, అందరూ మనీ స్పెండ్ చేయాలి, అందరూ సఫర్ అవ్వాలి. ఇంక ఇది కాకుండా సెగగడ్డలు, బాయిల్స్ లాగా వస్తుంటాయి,
ఇంత పెద్ద పస్ వచ్చేవి అవి చాలా పెయిన్ఫుల్ ఉంటాయి, దాంతో కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఈ 3 మెయిన్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్, ఫంగల్ అండ్ చెమటకాయ, అండ్ ఇంకోటి మనం మాట్లాడిన హైపర్ హైడ్రోసిస్. సో ఈ హైపర్ హైడ్రోసిస్ కూడా మనం ఏంటంటే వీ క్యాన్ డెఫినెట్లీ ట్రీట్ ఇట్ డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్. అంటే పర్టికులర్లీ సివియారిటీ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఈవెన్ వీ హ్యావ్ సమ్ ఓరల్ టాబ్లెట్స్. పేషెంట్ నీడ్ని బట్టి వీ సజెస్ట్ ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ వీ గివ్ ఇట్ ఓన్లీ ఫర్ షార్ట్ పీరియడ్. ఇన్ లాంగ్ టర్మ్లో మనం పెట్టట్లేదు ఇది, సో దట్ వాళ్ళ లైఫ్ స్టైల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి వీ యూస్ ఫర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. సో ఈ సమ్మర్లో బయటికి వెళ్ళేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు స్కిన్ రొటీన్ అనేది ఎలా ఉండాలి? డెఫినెట్లీ బయటికి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం సీ దట్ యూఆర్ యూజింగ్ ఎ సన్ స్క్రీన్ అండ్ హ్యాట్స్. పర్టికులర్ బయట పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, మెయిన్గా ఈ మెలాస్మా పిగ్మెంటేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే స్ట్రిక్ట్గా సన్ ప్రొటెక్షన్ స్కార్స్ కూడా యూజ్ చేసుకోమని చెప్తాను. సన్ అలర్జీస్ ఉంటాయి కొంతమందికి, హ్యాండ్స్ డ్రైవ్ చేసేటప్పుడు బైక్ మీద ఎక్స్పోజ్డ్ ఏరియాస్, పర్టికులర్లీ హ్యాండ్స్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద నెక్, యూలో ఆ ఏరియాలో కూడా చిన్న వైట్ ప్యాచెస్ లాగా స్టార్ట్ అవుతాయి. వాళ్ళు కూడా దే హ్యావ్ టు యూస్ జాకెట్స్, ఈవెన్ కోట్స్ లాగా యూజ్ చేసుకోవడం ఇస్ బెటర్. థిన్ కోట్స్, ఇంత ఎండలో ఏం జాకెట్స్ వేసుకుంటాం, థిన్ కోట్స్ ఇస్ ఇనఫ్ సో దట్ ఇట్ గివ్స్ ఎ ప్రాపర్ ఫిజికల్ ప్రొటెక్షన్ అలాంగ్ విత్ యర్ సన్ స్క్రీన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ ఫర్గాట్ టు యాడ్ ఆన్ దిస్, ఓరల్ సన్ స్క్రీన్స్. మీరు హాలిడేకి వెళ్తున్నారు అండ్ యూ ఆర్ హ్యావింగ్ వెరీ సార్ట్ ఆఫ్ సివియర్ అలర్జీస్ ఆఫ్ సన్ అంటే వీ హ్యావ్ ఈవెన్ నౌ న్యూ అడిషన్ ఇన్ టు ద సన్ స్క్రీన్స్ ఈస్ ఓరల్ సన్ స్క్రీన్ క్యాప్సూల్స్ అండి. దే ఆల్సో వర్క్ వెరీ వెల్ అండ్ దే కెన్ బి యూస్డ్ అలాంగ్ విత్ యర్ సన్ స్క్రీన్ క్రీమ్స్. So we start usually 10 to 15 days before you travel and continue it during your travel time and up to 1 week. So దీనివల్ల ఏంటంటే టాన్ ఎక్కువ అవ్వరు, సన్ డ్యామేజ్ అన్నది స్కిన్ పైన ఎక్కువ అవ్వకుండా ఇట్ విల్ హెల్ప్. అండ్ దీస్ మెడికేషన్స్ ఆర్ వెరీ సేఫ్, దే కెన్ బి యూస్డ్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సమ్మర్లోని స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి, సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.